ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయమున మిక్కిలి ప్రేమతో మీకు శుభవందనములు. పరిశుద్ధాత్మునితో అనుదినము అనే క్లుప్త సందేశములో మిమ్మల్ని దర్శించటం నాకు మిక్కిలి సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. గత కాలం అనుదినము ఉదయం ప్రభు మీతో మాట్లాడింది మీకు ప్రయోజనం కదా. ఈరోజు ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనము. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసును దేవుడు మరలా లేపాడు, అందుకు మేమందరము సాక్షులమై ఉన్నాము. క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యం సాక్ష్యం. సాక్ష్యములో 2 రకాలు. ఒకటి సాక్ష్యం చెప్పడం, రెండవది సాక్షిగా జీవించడం. ఇందులో ఏది ముఖ్యం అని గమనిస్తే 2 ముఖ్యమే. సాక్ష్యం చెప్పడం, రెండవది సాక్షిగా జీవించి చూపించడం. ఇందుకు మిక్కిలి ఆదరణ, బలము, సహాయము అనుగ్రహించువాడు పరిశుద్ధాత్ముడు. అలాగైతే మీరు ఆత్మదేవుని నమ్ముతున్నారు కదా, అలాగైతే పరిశుద్ధాత్ముని మీరేమని అడగాలి? అనుదినము నాకు ఒక అద్భుతం చెయ్యండి పరిశుద్ధాత్ముడా. నేనేం చేస్తాను? సాక్ష్యం చెప్తాను. ఒక పక్క సాక్ష్యం చెప్తాను, ఇంకొక వైపు అన్ని పరిస్థితులలో ఏ సందర్భం వచ్చినా నేను సాక్ష్యము కలిగిన వాడనుగా ఉంటాను అన్నటువంటి తీర్మానమును మీరు తీసుకోగా ఆయనే మీకు సహాయము చేస్తాడు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అభిషేకం మీలో ఉంది. సమయం దొరికినప్పుడంతా ఆత్మవశులై తరచూ మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించాలి. ప్రార్థించగా ఆ ఆత్మలో ఒక ధైర్యం వస్తుంది, ఒక బలం వస్తుంది. సరేనా? దేన్ని గురించి ఈరోజు మీ ముందు ఎన్నెన్నో కార్యములు ఈరోజు నేను చెయ్యాలి, ఎలాగూ చేయబోతున్నానో, ఎన్నో సమస్యలు ఉన్నాయి, నేను ఎలాగ ఎదుర్కోవాలి అలా అనుకోవద్దు. నా పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తాడు, నా ఆత్మదేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, ఆయన వలన సమస్తము సాధ్యము అని మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఈ దినం చూడండి, అద్భుతమైన సాక్ష్యము మీరు చెప్పబోతున్నారు. మీ సాక్ష్యము విని అనేకులు భ్రమపడిపోతున్నారు. సరేనా? ధైర్యంగా ఉండండి. ప్రభు దయాళుడు. అననుకూల పరిస్థితులను ఆయన అనుకూలముగా మారుస్తాడు. అందుకు మీరే సరైనటువంటి వ్యక్తులు. అలాగూ మిమ్మల్ని మార్చబోతున్నాడు. చూడండి, ప్రార్థించుదామా? ఏమని ప్రార్థించాలి? ప్రభువా, అద్భుత దినమని నేను చెప్తున్నాను, ఆశీర్వాదపు దినమంటున్నాను. అంత మాత్రమే కాదు, నా జీవిత కాలమంతా నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను ప్రభువా అని మీరు చెప్పి ప్రార్థించబోతున్నారు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ప్రభువా, మీ వాక్యము ప్రకారం ఈ యేసును దేవుడు లేపెను, అందుకు మేమందరము సాక్షులమై ఉన్నాము అని ఆ రోజు అపోస్తలులు ప్రభువా ఆ అభిషేకమును పొందుకున్న వారందరూ సాక్షులుగా జీవించారయ్యా. మీ బిడ్డల సాక్ష్యములను పాడు చేసే క్రైస్తవ జీవితమునకు శోధనలను, వేదనలను తీసుకురావాలని తలంచే అపవాది యొక్క తంత్రములు, అసూయలు, పగలు, కోపములు, ప్రభువా, అనవసరముగా తొందరపడి తీసుకునే తీర్మానములు ఏవి మీ బిడ్డలను తాకకూడదు. మీ బిడ్డలు ఈరోజు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడబోతున్నారయ్యా. నూతన బలం ఇవ్వబోతున్నారు. దేవా, మీ బిడ్డలు మీరు సాక్షులుగా ఉండబోతున్నారు, సాక్ష్యము చెప్పబోతున్నారు. తద్వారా మీ నామం మహిమపరచబడబోతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుని దివ్య ప్రసన్నత మీ బిడ్డలను నింపినందుకు స్తోత్రం. మీకు మాత్రమే మహిమ. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.